హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటి అంటే లంచ్కి నేను వదిన పిల్లలమందరం కలిసి బయటకు వెళ్దామనేసి అనుకున్నాము. ఆఫ్టర్నూన్ టైం ఒక 12:30 అవుతుంది అనుకుంటా. నేను పిల్లలం రెడీ అయిపోయాము. సో మా కోడలు వచ్చి ఏదో చెప్తుంది. వీడియో ఆన్ చేయగానే హాయ్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. మా అల్లుడిని కూడా రెడీ చేయించాను. యాక్చువల్గా అల్లుడిని అయితే ఏం తీసుకొని వెళ్ళట్లేను. అల్లుడిని చూసుకోవడానికి అమ్మ అయితే ఉంది. సో చూడండి, మా వదిన కూడా రెడీ అయిపోతుంది బయటకు వెళ్ళడానికి. ఒక 5 మినిట్స్లో అలా మేమైతే బయటకు వెళ్తాము. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో మా అల్లుడైతే 2 మంత్స్ బేబీ ఉన్నాడు. అందుకే బయటకైతే ఏం తీసుకెళ్ళట్లేను. ఇంట్లో అయితే అమ్మ ఉంటా అంది. మాతో అయితే ఏం రెస్టారెంట్కి రాను, లంచ్కి మీరు వెళ్ళి రండి, నేను బాబునైతే చూసుకుంటా అని చెప్పింది. సో బాబునైతే నేను పడుకోబెట్టేశాను, ఉయ్యాలలో పడుకోబెడుతున్నాను. సో బాబు పడుకోగానే మేమైతే ఇక రెడీ అవుతాము వెళ్ళడానికి. మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటి నుంచి. సో అమ్మ వాళ్ళది పైన హౌస్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొంచెం మెస్సీగా ఉంది మా హౌస్ అంతా. చుట్టూ మొత్తం సిమెంట్ పడడము, ఈ కర్రలు, ఈ తాడులు ఇవన్నీ ఎలానో అనిపించాయి స్టార్టింగ్లో. ఇప్పుడు అలవాటు అయిపోయింది నాకైతే. సో ఆఫ్టర్నూన్ టైం 1 అవుతుంది. పిల్లలతో ఎండలో వెళ్తున్నాం కదా అని కొంచెం ఎలానో అనిపించింది. కానీ ఇక్కడ ఏంటి అంటే హాట్ అంటే క్యాబ్ సిస్టమ్ అయితే ఇంకా రాలేదు. మేబీ వస్తుండొచ్చు ఒక 6 మంత్స్లో, చూడాలి. సో మనమే కొద్ది దూరం నడిచిన తర్వాత రోడ్డు దగ్గరికి వెళ్ళి ఆటో మాట్లాడుకొని వెళ్ళడమే ఉంటుంది. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాము, నేను మా వదిన లంచ్ కన్నా డిన్నర్ కన్నా అలా బయటకు వెళ్దాము, రెస్టారెంట్కి వెళ్ళి అలా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసి వద్దామనేసి అనుకున్నాము. బట్ మాకు అస్సలకి టైం కుదరలేదు. అంటే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాము, కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో మా ఫ్యామిలీలో అందరికీ డ్యూటీసే ఉన్నాయి. మా బ్రదర్స్కి, మా డాడీకి అందరికీ బిజీ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు రాకపోయినా సరే మనము పిల్లలం కలిసి బయటకు వెళ్దామని డిసైడ్ అయిపోయి ఈరోజు అయితే మేము స్టార్ట్ అయ్యాము. మా 2 బ్రదర్స్ అంటే మా అన్న, తమ్ముడు, మా ఫాదరు వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే మా ఫ్యామిలీలో. అందుకే వాళ్ళకు అసలుకి టైం అనేది కుదరదు. ఇప్పుడు ఎలక్షన్స్ టైము, ఎలక్షన్స్ మూమెంట్లో వాళ్ళకు డ్యూటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరు రాలేరు. సో వాళ్ళ కోసం మేము చాలా వెయిట్ చేసాము. అందరం కలిసి వెళ్దాం బయటకి అనేసి అనుకున్నాము, కానీ వాళ్ళకు డ్యూటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇక మేము డిసైడ్ అయిపోయాము మనమే పిల్లల్ని తీసుకొని వెళ్దామని. ఏముంది హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకోండి. హ్యాండ్ వాష్ సో మా ఇంటికి దగ్గరలో అయితే హైవే పైన లహరి ఇంటర్నేషనల్ రెస్టారెంట్ అయితే ఒకటి ఉంది. అందులో అయితే ఫుడ్ బాగుంటుంది. సో అక్కడికైతే వచ్చాము.
మంచిగా వస్తుంది పిచ్చుకుంటుంది ఫస్ట్ వచ్చేసినాం. లైక్ చేయండి. ఇప్పుడు మనం గదిలో బొండకాయ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసులో వాటర్ తాగుతామండి. ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్లో తింటామండి. బాగా స్పూన్తో అన్నం తింటామండి. ఈయనైతే మాకు రెస్టారెంట్లో ఏమో అమ్ముతున్నా అండి. ఎలా ఉంది? సూపర్. ఇక్కడ కూర్చోమండి విహాన్. సో మా పిల్లలకైతే గోలీ సోడా అంటే చాలా ఇష్టము. దాన్ని తాగడం కంటే ఆ గోలీ సోడాని ఓపెన్ చేయడంలో ఉన్న మజానే వేరు. సో వాళ్ళు చాలా ఇష్టపడతారు. అందుకే ఖచ్చితంగా ఒక గోలీ సోడా అయితే ఆర్డర్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా గోలీ సోడాతో నేను ట్రై చేస్తున్నాను. ఈ ఫింగర్ విప్పులుగా విహాన్ కొట్టిండు. అరే వాడితే కొట్టి విపుల్ కట్ విహాన్.